నవీన్ ఇక్కడ రా నువ్వు. పో నవీన్, త్వరగా తీసుకొని రాపో, వెళ్ళు. ఏమైంది, తీసుకొని వచ్చావా? ఏంది నాయన అంత అద్మానము? నిన్ను నమ్మకుండా ఉన్నాడు, నువ్వేమైనా మోసం చేస్తావా ఏంది? ఏం జరిగింది నవీన్? అది కాదునా, కొంచెం కూడా మర్యాద ఇక్కున్నాడు. అసలు ఏం జరిగిందో ముందు అది చెప్పు. మనమేమో అంత తక్కువనా? ఒక నిమిషం ఆగు. ఏం జరిగిందో చెప్పకుండా, అవతల వాళ్ళు ఏం చెప్పాడో చెప్పకుండా మిగతావన్నీ చెప్తున్నావు. ఫస్ట్ ఏం జరిగిందో అది చెప్పు చాలు. డబ్బులు ఇచ్చి తీసుకోమన్నారన్నా? నిజానికి ఆయన అన్న మాట అది ఒకటే. సగం ఇలాంటి వారి వల్లే గొడవలు అవుతుంటాయన్న. వీళ్ళు జరిగింది ఏది కూడా స్ట్రైట్గా చెప్పరు, ఇలా మధ్యలో మిక్స్ చేసుకొని చెప్తారు. మనకి జరిగింది మాత్రమే చెప్పాలా, అక్కడ విన్నది మాత్రమే చెప్పాలా. ఆ తర్వాత మేము అడిగితే నీ అభిప్రాయం చెప్పాలి, అంతేగాని నువ్వేమనుకుంటున్నావో ముందే చెప్పేయకూడదు. వాళ్ళ విలువైన స్నేహాలు చెదిరిపోతాయి. చేతిరా ఫస్ట్. నా కోపం వస్తేనే మనిషిని కాదు. తమ్ముడు అన్నా నీకు తెలియదు, ఊరుకో అన్నా. జీవితంలో చాలా జరుగుతుంటారా, వాటిపైన మనకి ఎలాంటి కంట్రోల్ ఉండదు. మన చేతిలో ఉండేదల్లా ఒకటే, ఏం జరిగినా మనం ఎలా రియాక్ట్ అవుతామనేదే ఒకటే ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మన రియాక్షన్ ఎప్పుడు కామ్గా ఉండాలి. అరచి గోల చేయడం, తల గోడ కొట్టేసుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. మీ ఇంటెన్స్ ఎమోషన్స్ వల్ల ర్యాష్ డిసిషన్ తీసుకుంటాం. ప్రాబ్లం ఎప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది. మనకి పనికి వచ్చే వాటిపైన మాత్రమే రియాక్ట్ అవ్వాలి. నవ్వుతూ చెప్పే సమాధానం, లేదా ఏ సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో చెప్పే సమాధానం ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అశోక్, టీ తాగేది వద్దాం రా. చూడు దోచాలా. ఓ నమస్తేనా, ఏం బాగున్నా? ఏంట్రా అది నిన్న గొడవ? మన వీధిలోనే ఎవరితో ఎక్కువ మాట్లాడరా, నేను మాట్లాడే నీతోనే. ఆ గొడవ ఆపడానికి అందరూ వచ్చారా, కానీ నువ్వు రాలేదు. నేను రోజు కనీసం 4 గంటలు నీతో గడుపుతా. నాకు పని ఉన్నా సరే ఆ పని మానుకొని మరీ నీతో టీ తాగడానికి వస్తా. కానీ నువ్వు ఆ రోజు గొడవ ఏదో ఆపడానికి ఎందుకు రాలేదు? వద్దాం అనుకున్నాను రా, కానీ అంతలోనే వాళ్ళు వచ్చేంత గొడవ ఆపేశారా, అందుకే రాలేదు. నీ టైంపాస్ కోసం నా టైం వేస్ట్ చేస్తున్నావు నేను గుర్తించలేదు. ఎందుకంటే స్నేహ విలువైంది కాబట్టి. నువ్వు వచ్చి వాడిని కొట్టాలని అనుకోలేదురా, జస్ట్ వచ్చి గొడవ ఆపుతావు అనుకున్నా. నాకేం తెలుసు మన స్నేహం జస్ట్ ఛాయ్ వరకే అనేసి. ఇట్లా ఛాయ్ వరకు స్నేహం చేసే వాళ్ళతో నాకు ఎలాంటి స్నేహం అవసరం లేదురా. దేవుడు అసలు మేము ఎందుకు అడగల్లా? అడగకుండా మాకేం ఇవ్వలేడా? అసలు మనం ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎందరో మహానుభావులు పుట్టినా మన బుద్ధులు మారో, మనము మారో. ఒక సైంటిస్ట్తో కూర్చో, నీకు సమాధానాలు దొరుకుతాయి. ఒక స్వామీజీతో కూర్చో, ఆయనలాగే నీకు కూడా గడ్డం వస్తుంది. లైఫ్ గురించి, సోల్ గురించి వేసే ప్రతి ప్రశ్న యూజ్లెస్. లైఫ్ ఆఫ్ పర్పస్. ఒక ఏనుగు ఇంకో ఏనుగుని అడగదు. కర్మ సిద్ధాంతం గురించి ఏ 2 సింహాలు కూర్చొని మాట్లాడుకో. కాబట్టి అనంతాన్ని తవ్వకూడదు, పరమార్థాన్ని గెలకూడదు. ఈ మిస్టరీ లైఫ్ని మిస్టరీగానే చూస్తూ ఎప్పటికప్పుడు సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ లైఫ్ని హ్యాపీగా గడిపేద్దాం. మిగతా యానిమల్ లాగా గడిపేయడమే సరైన జీవితం. ఈ మిస్టరీ లైఫ్ గురించి మనం ఆలోచిస్తే మన జీవితకాలం సరిపోదు. పద.